కుమారి మాయావతి గారి నాయకత్వం, కుమారి మాయావతి గారి నాయకత్వం, కుమారి మాయావతి గారి నాయకత్వం. మహత్తర ఘట్టం లిఖించబడింది. అది చరిత్రలో మరుగున పడిపోయింది. ఆ మరుగున పడిపోయిన ఘట్టాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 నుంచి వెలుగులోకి తీసుకొచ్చి దళితుల యొక్క నిజమైన చరిత్ర ఇది అని చెప్పి తెలియజెప్పడం జరిగింది. అదే భీమా కోరేగావ్ యుద్ధము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1818లో బ్రిటిష్ సైన్యాన్ని పూణే దగ్గర చుట్టుముట్టినప్పుడు రెండవ బాజీరావు విశ్వ సైన్యం చుట్టుముట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి దిక్కు తెలియకుండా బ్రిటిష్ సైన్యాధ్యక్షుడు బార్కన్ అనే వ్యక్తి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి విల్సన్ అనే అతనికి ఫోన్ చేసి మాట్లాడతాడు. రెండవ బాజీరావు సైన్యము పూనాని చుట్టుముట్టింది, ఇప్పుడు పోరాటానికి వీరులు కావాలా, అలాంటి సైన్యం ఎక్కడుంది అన్నప్పుడు ఈ భారతదేశంలో బొంబాయి దగ్గర ఉన్నటువంటి స్టాంటన్ అనే వ్యక్తిని సంప్రదించడం జరుగుతుంది. ఆ స్టాంటన్ విచారణ చేస్తాం ఎక్కడ ఉన్నారని చెప్పి విచారణ చేస్తే 1779లో ఉద్దావ్ యుద్ధంలో ఈ యొక్క అణగారిన వర్గాల చేత ఏర్పాటు చేసిన సైన్యము బ్రిటిష్ వాళ్ళని ఓడించింది. ఆ రెజిమెంట్ బాంబే దగ్గర ఉంది. ఆ రెజిమెంట్లో 2వ బెటాలియన్లో దళితులు ఉన్నటువంటి ఒక రెజిమెంట్లో ఆ యొక్క బెటాలియన్లో 500 మంది సైన్యం ఉన్నారు. వాళ్ళైతేనే ఈరోజు అడ్డుకోగలుగుతారని చెప్పి సమాచారం ఇస్తారు. ఆ 500 మంది సైన్యము బాంబే నుంచి పూనాకి బయలుదేరి పూనాలో మధ్యాహ్నం 150 కిలోమీటర్ల ప్రయాణం చేసే లోపల వాళ్ళ దగ్గర ఉన్న తిండి గింజలు మొత్తం అయిపోతాయి. ఉండే కేవలం కొన్ని గింజల్ని గంజి చేసుకొని తాగి అందరూ సర్దుబాటు చేసుకొని యుద్ధంలో పాల్గొంటారు. అవతల విశ్వ సైన్యం 28,000 మంది, ఇక్కడ కేవలం మహర్ సైన్యం 500 మంది మాత్రమే. ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఒక్కొక్క సైనికుడు 50 మందితో పోరాడుతూ ఉంటాడు. స్టాంటన్ చూసి బెదిరిపోయి యుద్ధం చాలిస్తామంటాడు. కానీ మహర్ యొక్క సైన్యము నాయకుడు శిఖనాగ్ అనేటువంటి మహర్ యోధుడు మాకు రాక అవకాశం వచ్చింది, మాకు అవకాశం ఇవ్వండి, ఈ యుద్ధంలో మేము గెలుస్తామని చెప్పి స్టాంటన్ ఒప్పించి యుద్ధాన్ని కొనసాగిస్తారు. 48 గంటల పాటు సాగిన యుద్ధంలో కేవలం 22 మంది మరణించి 27,000 మంది సైన్యాన్ని బాంబేకి గోఖలేటువంటి సైన్యానికి విశ్వ సైన్యాధ్యక్షుడు గోఖలేకి తమ కుమారుడి తల నరికి వాకుకి చిక్కుకొని వాళ్ళకి బహుమానంగా పంపించే లోపల భయపడిపోయినటువంటి విశ్వ సైన్యం పరుగులు తీస్తుంది. ఆ భీమా నది ఒడ్డున సైన్యం ఏరులై పారుతుంది రక్తం మొత్తం. దాన్ని చూసి భయపడి విశ్వ సైన్యం యుద్ధాన్ని మానుకుంటుంది. ఆ విజయగాథ 1818లో జనవరి 1వ తారీఖు జరుగుతుంది. అందుకు గుర్తుగా బ్రిటిష్ సైనికులు యుద్ధంలో మరణించినటువంటి మహర్ సైనికులకు గుర్తుగా 1821లో అక్కడ ఒక స్తూపం నిర్మించి ఉంటారు. ఆ స్తూపాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరము సందర్శించి మన యొక్క సైనికులకు నివాళులర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి హిందూ సామ్రాజ్యవాదులు 1927లో సైన్యంలోకి మన వాళ్ళని తీసుకోకుండా మహర్ సైన్యం లేకోకుండా చేయాలని చెప్పి కొంతమంది ఎవరిని కూడా సైన్యంలోకి తీసుకోవద్దని బ్రిటిష్ వాళ్ళతో ఒప్పిస్తారు. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి తిరిగి మన యొక్క అట్టడుగు వర్గాల వారిని మహర్ సైన్యాన్ని మహర్ రెజిమెంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో ఒప్పించి తిరిగి మన వాళ్ళు సైన్యంలోకి వచ్చేటట్టుగా ప్రవేశపెడతాడు. అది అంబేద్కర్ యొక్క ఘనతనే అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరుగుపడిపోయిన చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెలుగులోకి తెచ్చి మన యొక్క మహర్ల యొక్క గొప్పతనాన్ని చరిత్రను మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి సంవత్సరము ఆ భీమా కోరేగావ్ దగ్గర పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఈరోజు భీమా నది ఒడ్డున
ఈ దినమే బ్రహ్మాండమైనటువంటి పెద్ద సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరిగింది. కాబట్టి మన చరిత్రలో ఎవరో మరుగులు పడేది కాదు. మనం ఆ రోజు కత్తిపట్టి విజయం సాధించినాము. ఈరోజు ఈ యొక్క యుద్ధం యొక్క లక్షణాలు మనం పుణిపుచ్చుకొని మనం కూడా భవిష్యత్తులో విజయం సాధించి ఈ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చెప్పి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై